Welcome to SS Bhushan's English class. Today we shall deal with the first chapter, that is Unit 1. In Unit 1, the first chapter will be dealt today. And of course, if time permits, let us complete all the questions in Unit 1. So this is the material which I have prepared for you. Enrichment of skills, that it is titled as Enrichment of Skills. And this book has been dedicated to the students and lecturers who became scapegoats to కరోనాకు బలిపశువులు అయిపోయినటువంటి విద్యార్థులకు అధ్యాపకులకి ఈ పుస్తకం అంకితం చేయడం జరిగింది. రైట్, ఎనీవే, ఫ్రమ్ దిస్ మెటీరియల్ విచ్ హ్యావ్ ప్రిపేర్డ్, నౌ we shall deal with this Unit 1 listening skills, importance of listening, types of listening, barriers to listening, effective listening. Okay, now coming to this first unit, Unit 1. In this listening skills, I have explained, or I have prepared the material in such a manner that it can be treated both as a textbook and as well as a guide, because like a textbook, everything has been mentioned very clearly, and at the same time, like a guide, these questions are prepared from the examination point of view. Okay, now coming to the first question, differentiate between hearing and listening. హియరింగ్కి లిజనింగ్కి ఉన్నటువంటి తేడాను చెప్పగలగాలి. రైట్, హియరింగ్ మీన్స్ ద ప్రాసెస్ బై విచ్ ద సౌండ్ వేవ్స్ దట్ సరౌండ్ అస్ హిట్ ద ఇయర్ డ్రమ్. హియరింగ్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి సౌండ్ వేవ్స్ ఎలా ఇయర్ డ్రమ్కి వచ్చి తగులుతాయి, అవి జస్ట్ హియరింగ్ మాత్రమే. అంటే ఎన్నో రకాలైనటువంటి సౌండ్స్ వస్తూ ఉంటుంటాయి, అందులో ఇవి కూడాను ఏవైనా సరే ఒక అనేకమైనటువంటి సౌండ్స్లో ఇవి కూడా ఒకటి, మనకు వినిపించినవి కూడా, మన చెవిన పడేవి కూడా, మన కర్ణబేరికి తగిలినవి కూడా ఒకటి అని మనం అనుకోవాలి. హియరింగ్ అనేటువంటిది ఏంటంటే అదొక యాక్సిడెంటల్గా, అది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్ అండ్ ఆటోమేటిక్ బ్రెయిన్ స్టిమ్యులీ టు సౌండ్ దట్ రిక్వైర్స్ నో ఎఫర్ట్. There may be a lot of sounds around us, and it is an accidental and automatic brain stimuli. మన బ్రెయిన్ కొన్ని సౌండ్స్కి ఆటోమేటిక్గా అది స్టిమ్యులేట్ అవుతుంటుంది, అది స్పందిస్తుంటుంది, అది పనికొచ్చినా పనికిరానటువంటి సౌండ్స్ అయినప్పటికీ కూడాను. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ అకస్టమ్డ్ టు ద సౌండ్స్ ఆఫ్ అవర్ నైబరింగ్ క్లాస్, మోటార్ వెహికల్స్, రింగ్ టోన్స్, అడ్వర్టైజ్మెంట్స్, షౌట్స్ ఆఫ్ వెండర్స్, మ్యూజికల్ సౌండ్స్ ఆఫ్ టీవీ, స్టీరియో, కిచెన్ రూమ్ సౌండ్స్, ఎట్సెట్రా. మన రోజు ఇన్ అవర్ డే టు డే లైఫ్, డోంట్ వి హియర్ ఆల్ దీస్ సౌండ్స్? మనం ఎంత ప్రశాంతంగా ఉందాం అనుకున్నా సరే, మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఈ సౌండ్స్ అన్ని వింటామా లేదా? సో ఆటోమేటికలీ సమ్ సౌండ్స్ హిట్ అవర్ ఇయర్ డ్రమ్ ఆర్ ఫాల్ ఇన్ టు అవర్ ఇయర్స్ వితౌట్ అవర్ నోటీస్ ఆర్ వితౌట్ అవర్ ఎఫర్ట్స్. అలాంటి వాటిల్లో ఇవన్నీ కూడాను, మన పక్కనే క్లాస్ జరుగుతుంటే ఆ సౌండ్స్ కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. మోటార్ వెహికల్ సౌండ్స్, రింగ్ టోన్స్, అడ్వర్టైజ్మెంట్స్, షౌట్స్ ఆఫ్ వెండర్స్, 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలే చిన్నపిల్లే అని అంటూ అనమాట వాడు అరుస్తుంటాడు ఓ పక్క. మ్యూజికల్ సౌండ్స్, మన టీవీ సీరియల్లో అమ్మలు, అక్కలు, అయ్యలు అందరూ కూడా టీవీ సీరియల్స్ వింటుంటారు. ఇవన్నీ కూడాను మనకి వస్తుంటాయి. వీ హియర్ దోస్ సౌండ్స్, మనం ఇవన్నీ వింటాం. వీ హియర్ దోస్ సౌండ్స్ బట్ ఇగ్నోర్ బికాస్ అవర్ మైండ్ మే నాట్ ఫీల్ ద నెసెసిటీ టు రిజిస్టర్ దెమ్. హియర్ టు రిజిస్టర్ దెమ్ మీన్స్ టు రికార్డ్ దెమ్. అంటే మన మైండ్లో అవి ఎక్కించుకోవాలి, అది ఓ పక్కన పెట్టుకోవాలి అన్నటువంటి అవసరం మన మైండ్కి లేదు అనేటప్పుడు అవి జస్ట్ ఇలా చెవిన పడతాయి, ఆ వెంటనే విడిచిపెట్టేస్తాం. We don't bother about those sounds. We don't feel the necessity to register them or record them or put them in our brain. So that is about hearing. Now coming to listening. Listening is one of the important components of communication process. So according to the OALD, Oxford Advanced Learning Dictionary or Webster's Dictionary, ఆ డిక్షనరీలో చూసే నేను ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇందాక చెప్పిన హియరింగ్ కూడాను, హియరింగ్ మీన్స్ ద ప్రాసెస్ బై విచ్ ద సౌండ్ వేవ్స్ దట్ సరౌండ్ అస్ హిట్ ద ఇయర్ డ్రమ్. మన చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా మన ఇయర్ డ్రమ్ తగులుతాయి అన్నటువంటిది ఆ డెఫినేషన్ కూడాను డిక్షనరీలోంచి తీసింది. లిజనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అన్నటువంటిది కూడా అనమాట కొలిన్స్ కోబిల్ డిక్షనరీలోంచి తీసినటువంటిది. ఈ డిక్షనరీస్ అన్నీ కూడాను ఓఏఎల్డి అంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ కానీ, కొలిన్స్ కానీ, వెబ్స్టర్స్ కానీ ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఇది, లిజనింగ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ యాక్షన్స్ దట్ ఫాలో కాన్షియస్లీ వన్ ఆఫ్టర్ ద అదర్ ఇన్ ఎ సైక్లికల్ ప్యాటర్న్.
లిజనింగ్ అన్నటువంటి ఇది ఒక సెట్ ఆఫ్ యాక్షన్స్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేటట్టుగా ఒకదాని తర్వాత ఒకటి జరిగే ప్రాసెస్ ఇది. దట్ ఫాలో కాన్షియస్‌లీ. ఇది మన ఉద్దేశపూర్వకంగా మనకు తెలిసే జరుగుతుంటది. కాన్షియస్‌లీ అంటే మనము అప్రమత్తంగా ఉంటాం. మనం అంటే స్పృహతోనే ఉంటాం. వన్ ఆఫ్టర్ ద అదర్. ఇవెలాను ఒకదాని తర్వాత ఒకటి సైక్లికల్ ప్యాటర్న్‌లో వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హియరింగ్, ఐడెంటిఫైయింగ్, కాంప్రహెండింగ్ అండ్ అనలైజింగ్ స్పోకెన్ లాంగ్వేజ్. ఈ స్టెప్స్ అన్నీ కూడాను ఏంటంట ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హియరింగ్. అది ముందుగా అనమాట ఆ ధ్వని ఏదో మన చెవులకి తగిలిందిలే అనేటట్టు ఇంతకుముందు మన హియరింగ్ గురించి చెప్పుకున్నట్టుగా జస్ట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హియరింగ్. నెక్స్ట్ ఆఫ్టర్ హియరింగ్ వి ఐడెంటిఫై ద సౌండ్. ఇది ఎవరిదా ఏంటా ఈ టోన్ అని చెప్పి అర్థం చేసుకుంటామంట. నెక్స్ట్ వి కాంప్రహెండ్. అది ఆ తర్వాతన మనం దాన్ని ఆహా ఇది పలానా పాలవాడిది, పేపర్ వాడిది, లేదంటే మన చుట్టాలది అని చెప్పి ఆ టోన్ ఐడెంటిఫై చేస్తాం, అర్థం చేసుకుంటాం మనం ఆ తర్వాత. అండ్ లేటర్ వి ట్రై టు అనలైజ్ ఇన్ అవర్ స్పోకెన్ లాంగ్వేజ్. అవతల వాడు ఏమని పిలిచాడా నన్ను, ఎందుకు పిలిచాడా అని చెప్పి ఆ తర్వాత అది మన స్పోకెన్ లాంగ్వేజ్లో మనం చెప్పుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ లిజనింగ్. వి ట్రై టు ఇంటర్ప్రిట్ ఇన్ దిస్ మేనర్. బిఫోర్ దట్ వి ట్రై టు హియర్. నెక్స్ట్ వి ఐడెంటిఫై ద సౌండ్. నెక్స్ట్ వి కాంప్రహెండ్ ద సౌండ్. నెక్స్ట్ వి అనలైజ్ ఇట్ ఇన్ అవర్ స్పోకెన్ లాంగ్వేజ్. సో దిస్ ఈస్ అబౌట్ లిజనింగ్. Now coming to the difference between hearing and listening in a tabular manner, I have given these things. Ability to perceive sounds that hit the eardrums. Hearing అనేటువంటిది ఒక ఎబిలిటీ. ఆ ఎబిలిటీ అనమాట జస్ట్ మనకి వస్తుంటుంది పోతుంటుంది. అదొక సమర్థత. ఓకే, అది పర్సీవ్ సౌండ్స్ అంటే సౌండ్స్ని గ్రహించటం. ఇదేంటి లిజనింగ్ అనేది స్కిల్ దట్ ఇన్వాల్వ్స్ ది అనాలిసిస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సౌండ్స్. ఇది సర్వసాధారణంగా ఎవరికైనా ఉన్నటువంటి నైపుణ్యం హియరింగ్ అయితే, ఈ లిజనింగ్ అన్నటువంటిది ఏంటంటే ఇదొక స్కిల్, ఇదొక టాలెంట్, ఇదొక నైపుణ్యం. ఇదేంటిది ఆ విన్నటువంటి ఆ పదాలని మనం ఎనలైజ్ చేసుకుంటూ అండర్స్టాండ్ చేసుకుంటూ ఆ సౌండ్స్ని. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ప్రైమరీ అండ్ కంటిన్యూస్. హియరింగ్ ఈజ్ ఎ ప్రైమరీ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీ. అంటే మనం ఏదో ఇప్పుడు ఇలా నేను ఈరోజు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగానో లేకపోతే ఒక లైట్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా అంటే అది కుదరదు. ప్రైమరీ అండ్ కంటిన్యూస్ అది అలా నిత్య ప్రక్రియ, అది జరుగుతూ ఉంటుంటుంది. మనకి ఇష్టం లేకపోయినా కొన్ని సౌండ్స్ మన చెవిన పడుతూ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, నల్ల ఫినాయిల్ తెల్ల ఫినాయిల్ అని అంటూ మన వీధిలో కరుస్తూ ఉంటుంటాడు. ఆ సౌండ్స్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అవి అవి ప్రైమరీ అండ్ కంటిన్యూస్ అవి అలా వెళ్తూ ఉంటుంటాయి. దానికి మనం చెవి పెడితే పెడతాం లేకపోతే లేదు. సో అవి హియరింగ్ అంటారు. అదే లిజనింగ్ సెకండరీ అండ్ టెంపరరీ. ఇక్కడ లిజనింగ్ వచ్చేటప్పటికి అవి ప్రైమరీ లేదా కంటిన్యూస్ యాక్టివిటీ అయితే, లిజనింగ్ అనేది సెకండరీ లేదా టెంపరరీ యాక్టివిటీ. అంటే మనకు కావాలనుకుంటే వింటాము, లేదో అనుకుంటే వినము. అంటే ఇది ఎలాంటిది అని అంటే, ఇందాక నేను చెప్పిన హియరింగ్ అనేటువంటి మన వీధిలో ఒక సరుకులు ఏవో అరుస్తూ వచ్చినటువంటి వాడు వెండర్స్ అందరూ కూడా అది ప్రైమరీ అండ్ కంటిన్యూస్ అయితే, లిజనింగ్ అనేటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు మన వీధి వచ్చారండి, లేదా మన ఊరు వచ్చారు. ఆయన ఒక సభా సమావేశంలో చక్కగా ఏదో ఒక మంచి విషయం పైన ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తూ ఉంటుంటారు. చేస్తామని అన్నారు. అది మనం వెళ్ళాలేదా లేదా అన్నటువంటిది అది సెకండరీ. అక్కడ అది వినాలా లేదా అన్నటువంటిది సెకండరీ. అంటే అవి మన చెవిన పడాలి, అవి మనం పట్టించుకోవాలంటేనే పట్టించుకుంటాం. అది ఒక గంట, అరగంట వింటాం. అందుకది టెంపరరీ అంటాం. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ హియరింగ్. హియరింగ్ ఈజ్ ఫిజియోలాజికల్ యాక్టివిటీ. అది శారీరక సంబంధిత విషయంగా దీన్ని మనం చూస్తున్నాం. ఇది సైకలాజికల్ యాక్టివిటీ. నేను వినాలి అని అనుకుంటే, నా బ్రెయిన్ పెట్టాలని అనుకుంటే ఇది ఒక మానసికమైనటువంటి భావన. నెక్స్ట్ అకర్స్ ఎట్ సబ్ కాన్షియస్ లెవెల్. హియరింగ్ అనేటువంటిది ఏదో తెలుసో తెలియక ఏదో విన్నాములే అనేటట్టుగా, ఏదో విన్నట్టుగా ఉంది అనేటట్టు సబ్ కాన్షియస్ అంటే చూడండి సగం నిద్రలో అని అంటాం చూసారా, అలా ఉన్నట్టుగా ఉంటుంటుంది అనమాట. మనం కొన్నిసార్లు రాత్రులు పడుకున్న ఏవో కుక్కలు అరుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంటాయే, వినిపిస్తూ ఉంటుంటాయే. సో ఈ అనిపించడం వినిపించడం అంతా కూడా అది సబ్ కాన్షియస్ లెవెల్లో అనమాట. మనిషి పూర్తిగా చచ్చిపోడు కదా, అది ఎప్పుడూ కూడాను కాన్షియస్గా అలాగని లేక సబ్ కాన్షియస్గా అనమాట ఉండేటట్టుగా ఉన్నటువంటి సమయంలో ఎలాంటి సౌండ్స్ అయినా పడుతూ ఉంటుంటాయి. ఈ లిజనింగ్ అనేది లిజనింగ్ అక్కర్స్ ఎట్ కాన్షియస్ లెవెల్. ఇందాక నేను చెప్పినట్లుగా లిజనింగ్ అనేటువంటిది 100% మన ఎఫర్ట్స్తో మనం కాన్షియస్గా వినాలి అని అనుకుంటే వినేది లిజనింగ్. నెక్స్ట్ వన్, హియరింగ్ ప్రక్రియలో ఇయర్స్ జస్ట్ రిసీవ్ ద మెసేజ్ ఆఫ్ ద సౌండ్. ఇక్కడ చెవులు లేదా మన కర్ణబేరులు అంటాం కదా తెలుగులో, దీస్ ఇయర్ డ్రమ్స్ జస్ట్ రిసీవ్ ద మెసేజ్ ఆర్ సౌండ్. బట్ ఇన్ లిజనింగ్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్, దీస్ ఇయర్స్ సెండ్ ద మెసేజ్ టు ద బ్రెయిన్ టు డెసిఫర్ అండ్ టు ఇంటర్ప్రెట్. ఈ మెసేజ్ని బ్రెయిన్కి పంపించి అక్కడ నుంచి దాన్ని డెసిఫర్ అంటే
మనం కోడింగ్, డీకోడింగ్ అంటాం చూసారా? అది అర్థం చేసుకో. నువ్వక్కడ ఏదో నా కొన్ని సౌండ్స్ నా చెవిన పడ్డాయి అని చెప్పి డిసిఫర్ అంటే అక్కడ రీడ్ అని అక్కడ అర్థం. లేదా అర్థం చేసుకొనుట. అండ్ టు ఇంటర్ప్రెట్ దాన్ని వ్యాఖ్యానించు అని చెప్పి ఈ ఇయర్స్ అనమాట బ్రెయిన్‌కి పంపిస్తాయి. ఆ బ్రెయిన్స్ ఏమో మళ్ళీ అటు నుండి కోడింగ్ చేసి మనకి పంపిస్తాయి. మే నాట్ బి ఏబుల్ టు ఎక్వైర్ హియరింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హియరింగ్ వి మే నాట్ బి ఏబుల్ టు ఎక్వైర్ ఎనీథింగ్ ఫ్రమ్ సింప్లీ హియరింగ్ సౌండ్స్. ఏవో సౌండ్స్ వినడం వల్ల మనకేం ఒరిగేది ఏమి లేదు, మనకు వచ్చేది ఏమీ లేదు. బట్ ఇన్ లిజనింగ్ we are able to acquire knowledge by listening keenly to the subject we are in need of. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే చాగంటి గారి ప్రవచనానికో, గరికపాటి గారి ప్రవచనానికో మనం వెళ్ళామనంటే అక్కడ నేను రామాయణ, మహాభారతం లేదా ఇంకేదైనా పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఐ ట్రై టు ఎక్వైర్ సమ్ నాలెడ్జ్ బై లిజనింగ్ టు దోస్ గ్రేట్ మెన్. అది ఆ సబ్జెక్ట్ నాకు ఇష్టం అనుకుంటే. అదే ఫిజిక్స్ అనుకోవచ్చు, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మీ సబ్జెక్ట్స్ మీరు ఇష్టం అనుకుంటే అవన్నీ కూడాననమాట. అవి మనం సమర్థంగా మనకిది కావాలి అని విన్నటువంటివన్నీ కూడాననమాట. అది ఎక్వైర్ చేస్తే వచ్చేది. ఇక్కడ ఇది మాత్రం మే నాట్ బి ఏబుల్ టు ఎక్వైర్ ఎనీథింగ్. ఇక్కడ ఈ సౌండ్స్ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. లిజనింగ్ వల్ల మాత్రం మనకి తప్పకుండా వినాలనుకుంటే, ఏ సబ్జెక్ట్ వినాలనుకుంటే ఆ సబ్జెక్ట్ మనం వినవచ్చు. న్యాచురల్, క్యాజువల్ అండ్ ఇన్వాలంటరీ. ఇక్కడ ఈ థాట్‌ఫుల్ అటెన్షన్ పడింది. దిస్ ఈస్ రాంగ్. దిస్ మస్ట్ కమ్ టు దిస్ లిజనింగ్. అది హియరింగ్‌లో పడింది. న్యాచురల్, హియరింగ్ అనేది న్యాచురల్, క్యాజువల్ అండ్ ఇన్వాలంటరీ. అసహజంగా జరుగుతుంటది, క్యాజువల్‌గా జరుగుతుంటది. అండ్ ఇన్వాలంటరీ మన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా కూడాను జరుగుతుంటది. అండ్ లిజనింగ్ ఈజ్ వాలంటరీ అండ్ సీరియస్ యాక్టివిటీ విచ్ నీడ్స్ థాట్‌ఫుల్ అటెన్షన్. ఇది స్వయంగా మన ప్రమేయంతో ఇదొక ఇంపార్టెంట్ యాక్టివిటీగా, థాట్‌ఫుల్ అటెన్షన్ అవసరం ఉన్నటువంటి యాక్టివిటీగా జరిగేది లిజనింగ్. నెక్స్ట్ క్వెషన్, వై ఈజ్ లిజనింగ్ ఇంపార్టెంట్? లిజనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి. లిజనింగ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ యాక్షన్స్ దట్ ఫాలో కాన్షియస్లీ వన్ ఆఫ్టర్ ద అదర్ ఇన్ ఏ సైక్లికల్ ప్యాటర్న్. ఇంతకుముందు మనం ఇది చెప్పుకున్నాం. ఒకదాని తర్వాత ఒకటి సైక్లికల్ ప్యాటర్న్‌లో. లిజనింగ్ ఈజ్ ద క్వింటెసెన్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. క్వింటెసెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వింటెసెన్స్? సమగ్ర సారాంశం అని మనం అంటాం అన్నమాట. సో ఆనందయ్య గారి మందు క్వింటెసెన్స్ టు ఎరాడికేట్ కరోనా అని నేను అంటా. క్వింటెసెన్స్ అంటే అక్కడ అర్థం ఏంటి? అందులో ఆయన చెప్తారు కదా! అల్లం, మిరియాలు, తోక మిరియాలు, తర్వాత దాల్చిన చెక్క, అదే లవంగాలు, కార్డమం అన్నీ కలిసి, తులసి అన్నీ కలిసి అందులో ఉంటాయని. అదంతా కలిపి క్వింటెసెన్స్ సమగ్ర సారాంశం అంతా కూడా ఆయన తయారు చేసి మనకి ఇస్తున్నాడని చెప్తున్నారు కదా ఈ మధ్యన. సో ఇక్కడ లిజనింగ్ ఈజ్ ద క్వింటెసెన్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. కమ్యూనికేషన్ ప్రాసెస్‌కి మూలమైనటువంటిది ఏమిటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మస్ట్ బి ఏబుల్ టు లిజన్ ప్రాపర్‌లీ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ కమ్యూనికేషన్ ప్రాసెస్. క్వింటెసెన్స్. ఓకే. ఎసెన్షియల్. స్ట్రాంగ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్స్ ఆర్ పాసిబుల్ త్రూ ఎఫెక్టివ్ లిజనింగ్ విచ్ ఈస్ ఎ స్కిల్. స్ట్రాంగ్ ప్రొఫెషనల్ వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, మరియు పర్సనల్ రిలేషన్‌షిప్స్ వ్యక్తిగత సంబంధాలు కూడాననమాట చక్కగా మనం వినడం వల్లనే అనమాట అవి నిలబెట్టుకుంటాం. అవి మనకి వంట పడతాయని చెప్తున్నారు. అది ఒక స్కిల్. ఇన్‌ఎఫెక్టివ్ లిజనింగ్ లీడ్స్ టు ఎ బ్రేక్ డౌన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ ఇన్‌ఎఫెక్టివ్ మనం సరిగ్గా వినలేదు అనంటే అర్థం ఏంటండి? అది మనకి ఆ ఎక్స్ అనే పర్సన్‌కి, వై అనే నీకు కలిగినటువంటి ఒక బ్రేక్ డౌన్. కమ్యూనికేషన్‌లో ఒక బ్రేక్ డౌన్. అంటే మీకు ఆయనకి మధ్యన అనమాట ఇచ్చిపుచ్చుకోవడం, మాటలు ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది సరిగ్గా జరగనట్టే. Effective listening enables us to evaluate the pros and cons in a message and gives more useful feedback and constructive criticism. ఈ ఎఫెక్టివ్ లిజనింగ్ ఎనేబుల్స్ అస్ టు ఇవాల్యుయేట్ మనం చక్కగా కనుక విన్నామనంటే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ అంటే అనుకూలమైనవి, కాన్స్ అంటే వ్యతిరేకమైనటువంటివి. ఆ మెసేజ్‌లో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం వింటామంట. అండ్ ఇట్ గివ్స్ అస్ మోర్ యూజ్‌ఫుల్ ఫీడ్‌బ్యాక్ అండ్ కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం. అది మనకు అవసరమైనటువంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ అస్ టు క్రిటిసైజ్ ఆన్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఇన్ ఎ కన్‌స్ట్రక్టివ్ మేనర్. Next, listening has a significant effect on the development of our attitudes, perceptions, behavioral patterns, skills, interpretation, and understanding. Listening has a significant effect on the development of our attitudes. Listening అన్నటువంటిది మన యాటిట్యూడ్స్ పైన, మన వైఖరి కావచ్చు, మన పర్సెప్షన్స్, మన దృక్కోణము లేదా దృక్పథంలో కావచ్చు, మన బిహేవియరల్ ప్యాటర్న్స్, మన ప్రవర్తన సరళిలో కావచ్చు, మన స్కిల్స్‌లో కావచ్చు, మన నైపుణ్యాల్లో, ఇంటర్ప్రిటేషన్‌లో కానీ, అండర్‌స్టాండింగ్‌లో గానీ, అంటే వ్యాఖ్యానంలో గానీ, అర్థం చేసుకోవడంలో గానీ,
ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. చక్కగా వినినటువంటి వాడికి, వినేవాడికి అన్నీ కూడా బాగా అర్థం చేసుకొని, అవతల వాడికి బాగా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఉదాహరణకు ఇంట్లో మీ నాన్నగారికి ఒక 10 వస్తువులనమాట. మీ అమ్మగారు లిస్ట్ ఇచ్చి చెప్తారు. కిరాణా సామాన్లు తీసుకురామని. లిస్ట్ ఏం అక్కర్లేదులేవే నాకన్నీ గుర్తున్నాయని చెప్తాడాయన. అటు నుండి వస్తాడు. ఒక 6, 7 వస్తువులే తెస్తాడు. మిగతా 3, 4 వస్తువులు తీసుకురాడు. ఆ తర్వాత అనమాట ఆవిడ సంస్కృతంలోనూ, తెలుగులోనూ, ఇంగ్లీష్‌లోను మీ అమ్మగారనమాట. ఇక మొత్తం అన్ని భాషల్లో ఇక ఆయనకి, మీ డ్యాడీకి కోటింగ్ అనమాట ఇచ్చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ ఇన్‌ఎఫెక్టివ్ లిజనింగ్. ఫోర్త్ పాయింట్ అది. ఇన్‌ఎఫెక్టివ్ లిజనింగ్ లీడ్స్ టు ఎ బ్రేక్ డౌన్ ఆఫ్ కమ్యూనికేషన్. అక్కడ ఆ అమ్మ, నాన్న మధ్యన ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అవ్వడానికి కారణం ఏంటంటే, డ్యాడీ సరిగ్గా వినలేదు. వినక అనమాట ఆయనకు తోచిన వస్తువులు గుర్తున్నవి తీసుకొచ్చారు. ఇక్కడ ఇంటికొచ్చాక 4 చేవాట్లు కాస్తారు. సో, ఇవన్నీ కూడానేంటంటే ఇన్‌ఎఫెక్టివ్. సో, లిజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి 6 పాయింట్స్ అనమాట రాస్తే చాలండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆర్ కైండ్స్ ఆఫ్ లిజనింగ్ స్కిల్స్? ఇందులో ఒక విషయం గుర్తుంచుకోవాలి. చాలా రకాలుగా చాలా బుక్స్‌లో లిజనింగ్ స్కిల్స్ గురించి ఉన్నాయండి. ఏదేమైనా సరే ఇవి ప్రధానమైనటువంటివి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని వింటే మంచిది. ఇంకా మీరేదైనా సరే రాస్తామన్నా సరే సంతోషమే. పాసివ్ లిజనింగ్ ఆర్ క్యాజువల్ లిజనింగ్. వాట్ ఈస్ మెంట్ బై దిస్ పాసివ్ లిజనింగ్ ఆర్ క్యాజువల్ లిజనింగ్? ఇట్ రిఫర్స్ టు లిజనింగ్ వితౌట్ ఎనీ పర్టిక్యులర్ పర్పస్. ప్రత్యేకమైనటువంటి కారణం ఏమీ లేకుండా వినేది పాసివ్ లిజనింగ్. హియర్ ద లిజనర్ ఈస్ ఫిజికల్లీ ప్రెజెంట్ బట్ మెంటల్లీ ఆబ్సెంట్. ఏదో అక్కడ భౌతికంగా ఆయన ప్రెజెంట్ అయి ఉన్నాడని శరీరం అక్కడ ఉంది తప్ప ఆయన మనసు అక్కడ లేదు. దో ద లిజనర్ హియర్స్ ఆల్ దట్ ఈస్ సెడ్, హీ డస్ నాట్ అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్ఫుల్లీ అండ్ హెన్స్ అసిమిలేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్. మొత్తం లిజనర్ అన్నీ విన్నట్టుగా ఉంటాడండి. గానీ పూర్తిగా అర్థం చేసుకోడు. హెన్స్ ఎసిమిలేషన్ అంటే ఎసిమిలేషన్ మీన్స్ ఇక్కడ జీర్ణ వ్యవస్థ లేదా జీర్ణానికి సంబంధించిందని కాదు ఇక్కడ. బయోలాజికల్‌గా అయితే ఎసిమిలేషన్ అంటే అదే డైజెస్టివ్ ప్రాసెస్ అని. ప్రాసెస్‌కి సంబంధించిన పదం. ఎసిమిలేషన్ అంటే ఇక్కడ అండర్‌స్టాండింగ్ అండ్ హెన్స్ అండర్‌స్టాండింగ్ డస్ నాట్ టేక్ ప్లేస్. మొత్తం ఆ విషయాన్ని విని పూర్తిగా సంగ్రహించుకొని తిరిగి అనమాట అది బ్రెయిన్‌కి పంపించి డీకోడింగ్ అనేటువంటిది జరగదు. Here, the listener fails to follow the line of thought of the speaker and misses much of the information and the important points. ఇక్కడ లిజనర్ అన్నటువంటి వాడు ఆ స్పీకర్ యొక్క లైన్ ఆఫ్ థాట్ ఆయన ఏ కోణంలో ఆ అంశాన్ని చెప్తున్నాడో ఆ విషయాల్ని ఈయన వినకుండా పట్టించుకోకుండా ఉండటం వలన చాలా ఇన్ఫర్మేషన్ ఆయన పెడచెవిన పెట్టేస్తున్నాడు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ లిజనింగ్ టు టీవీ డిబేట్స్ వైల్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ సప్పర్. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్. మనం భోజనం చేసేటప్పుడు టీవీ ఆన్ చేసి వేస్తాం ఏదో వస్తున్నాయి విందామని. అందులో ఎక్స్ అనే పార్టీ మంచిది, వై అనే పార్టీ చెడ్డది, జెడ్ అనే పార్టీ ఇంకా ఉత్తమమైనది. ఇలా అంటూ ఎవరికి సంబంధించిన కేకలు, గోళ్ళు ఉంటాయి. అందులో ఏవో వింటున్నట్టుగా మీరు వింటారు, ఉంటుంటారు. గానీ అవన్నీ మీరు వంట పట్టించుకోరు. మీ వంట ఏదో, మీ వార్పేదే. సో, దిస్ ఈజ్ ఆల్సో కామన్ ఇన్ మోనోటోనియస్ పొలిటికల్ స్పీచెస్. ఇప్పుడు నేను చెప్పిన టీవీ డిబేట్సే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో కామన్ మోనోటోనియస్. మోనోటోనియస్ అంటే రొటీన్‌గా చెప్పినవే చెప్తూ ఉంటారు పొలిటికల్ స్పీచెస్‌లో పొలిటీషియన్స్. అలా అనమాట అది బోర్‌డమ్‌గా ఉన్నటువంటి పొలిటికల్ స్పీచెస్‌లో కూడాను ఈ పాసివ్ లిజనింగ్ అనేటువంటిది జరుగుతుంటది. యూ డోంట్ పుట్ యువర్ బ్రెయిన్, యూ డోంట్ గివ్ యువర్ ఇయర్స్ టు దిస్ కైండ్ ఆఫ్ డిబేట్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ స్పీచెస్. అందువలన అనమాట అక్కడది passive listening. Oh, just 1 or 2 sentences might fall or hit your eardrums, but basically you don't bother about the content in those debates or in those political speeches. Next, marginal listening. This means listening partially but not fully. కొద్దిగా వింటారు, ఫుల్గా వినరు. If too much information is given to the listener, it may go waste, resulting in marginal listening. చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినట్లయినా సరే అది ఏమాత్రం ఆ అబ్బాయికి ఉపయోగపడదంట. అది మార్జినల్ లిజనింగ్ అంటే కొంత మేరకు మాత్రమే వింటాడు. దిస్ క్రియేట్స్ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్ యాజ్ ద లిజనర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ ఫుల్లీ. ఇదేంటంటే సూపర్ఫిషియల్‌గా ఏదో పైపైన వినేటట్టుగా పెరిఫెరల్‌గా వినేటట్టుగా ఉంటాడంట. ఎందుకంటే లిజనర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ ఫుల్లీ. అంటే లిజనర్‌కి స్థాయికి మించిపోయిందనమాట ఇది. అందువలన పెద్దగా వినడు. దిస్ మే కాజ్ బోర్డమ్ అండ్ ఫెటిగ్. అది ఎలా ఉంటదంటే ఈయనకి బోర్డమ్ లేదా ఫెటిగ్. ఫెటిగ్ అంటే అలసిపోయేటట్టుగా. చూడండి వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు తిరిగిన తర్వాత ఎక్కడో చెట్టు దగ్గర
కూర్చొని సేద తీరేటట్టుగా ఆ సమయంలో శరీరం అంతా కూడా అలసిపోయానమాట. మొత్తం బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయేటట్టు ఉండేది ఫెటీగ్ అనమాట అది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఐటీ కంటెంట్ ఈస్ డంప్డ్ ఆన్ అన్ ఐటీఐ స్టూడెంట్, ఇట్ మే గో వేస్ట్. ఒక ఐటీఐ స్టూడెంట్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్‌కి ఏమో వాడేదో వెల్డింగ్, కార్పెంటరీ లేదా టైలరింగ్ అంటూ ఏదో ఉంటాయి కదా కోర్సెస్, ఫిట్టర్ అని ఇలాంటివి. అందులో ఉన్నటువంటి వాడికి ఐఐటీ కంటెంట్ గురించి విపరీతంగా అక్కడ మనం ఒలకబోసి చెప్తూ ఉంటే, వాడికి ఎలా అర్థమవుతుంది? వాడికి ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాకే కదా ఐటీఐకి పోయాడు. ఇక ఐఐటీ గురించి అక్కడ చెప్తే ఏమెక్కుతదండి? అది అప్పుడు ఏమవుద్దది? దిస్ క్రియేట్స్ సూపర్ఫిషియల్ అండర్‌స్టాండింగ్. పైపైన ఏదో అర్థం చేసుకుంటాడు. అండ్ ఇట్ మే కాజ్ బోర్డమ్ అండ్ ఫెటిగ్. అండ్ ఇట్ మే గో వేస్ట్. ఓకే. నెక్స్ట్ వన్, ప్రొజెక్టివ్ లిజనింగ్. వాట్ ఈస్ దిస్ ప్రొజెక్టివ్ లిజనింగ్? ప్రొజెక్టివ్ లిజనింగ్, దిస్ ఈజ్ దిస్ ఈజ్ దిస్ ఈజ్ లిజనింగ్ ఫ్రమ్ ద లిజనర్స్ పర్స్పెక్టివ్. లిజనర్ ఏ కోణంలో మనకు చెప్తున్నాడో ఆ కోణంలో మనం వినాలి. పర్స్పెక్టివ్ అంటే దృక్పథం లేదా దృక్కోణం. While listening to the speaker, the receiver tries to understand the topic from his or her own point of view and not as the speaker or sender intends. ఇది లిజనింగ్ ఫ్రమ్ లిజనర్స్ పర్స్పెక్టివ్. వినేవాడి ఏ కోణంలో వినాలనుకుంటాడో అదే వినడం. While listening to the speaker, the receiver tries to understand the topic from his or her own point of view and not as the speaker sends or intends. ఆ సెండర్ లేదా స్పీకర్ అనేవాడు ఏ ఉద్దేశంతో చెప్తుండో ఆ ఉద్దేశంతో వినడం అన్నటువంటిది చేయడు ఇక్కడ ఈ ప్రొజెక్టివ్ లిజనింగ్లో లిజనర్. Thus, the listener understands the speaker's message from a limited perspective, leading to misunderstanding and miscommunication. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఈ లిజనర్ అనేవాడు ఆ మెసేజ్ని సరిగ్గా వినకపోవడం వలన లేదా లిమిటెడ్ పర్స్పెక్టివ్లో వినటం వలన ఇట్ లీడ్స్ టు మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్కమ్యూనికేషన్. అది కొన్నిసార్లు అనమాట అపార్థం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మిస్కమ్యూనికేషన్, సరిగ్గా అవతల వాడికి కమ్యూనికేట్ చేయలేనటువంటి విధంగా ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ప్రొజెక్టివ్ లిజనింగ్లో, సమ్ మీడియా మెన్ ప్రొజెక్ట్ న్యూస్ అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ దేర్ మేనేజ్మెంట్. నా పేపర్ పేరు భూషణ్ పేపర్, ఇంకొక పేపర్ పేరు కుమార్ పేపర్. ఈ ఎస్ఎస్కే పేపర్ లేదా ఎస్ఎస్బి పేపర్ అని చెప్పి ఉన్నటువంటి మీడియా వాళ్ళు నాకు ఒక నాయకుడు నచ్చినట్లయితే నేను బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేస్తాను. అలానే ఎస్ఎస్కే అనే పేపర్కి ఇంకొక నాయకుడు నచ్చినట్లయితే ఆయన బాగా ప్రొజెక్ట్ చేస్తాడు కదా. ఇక్కడ ఏంటంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అనమాట ప్రొజెక్షన్ అనేది చేసుకుంటుంటారు. అప్పుడు అలాంటి దాన్ని ఏంటంటారంటే ఈ లిజనర్ అనేవాడు అతని కోణంలో అతను వింటాడు తప్ప ఆ ప్రొజెక్ట్ చేసిన విషయాలన్నీ కూడా అనమాట అవతల వాడు ఏదో స్పీకర్ చెప్తాడు అవన్నీ వినాలని లేదు. సమ్ మీడియా మెన్ ప్రొజెక్ట్ న్యూస్ అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ దేర్ మేనేజ్మెంట్. సో దే లిజన్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ. సో ఈ మీడియా మెన్ ఏం చేస్తారు? యాజమాన్యం ఎలా చెప్తే అలా వింటారు కనుక యజమానులు చెప్పేటట్టే వాళ్ళు వింటారు. దే లిజన్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ. ఓకే. సెన్సిటివ్ లిజనింగ్ ఆర్ ఎంపథిక్ లిజనింగ్. Here the listener tries to understand the intended message of the speaker from the speaker's perspective. ఇందాకను లిజనర్స్ పర్స్పెక్టివ్లో వింటారు. అది ఏంటది? పాజిటివ్ లిజనింగ్. ఇది సెన్సిటివ్ ఆర్ ఎంపాథటిక్ లిజనింగ్లో హియర్ ద లిజనర్ tries to understand the intended message of the speaker from the speaker's perspective. స్పీకర్ ఏం చెప్తున్నాడో ఆ కోణంలోనే వింటారండి. In order to understand the speaker's point of view, the listener raises questions and seeks clarifications where the message is unclear. ఎక్కడెక్కడైతే మెసేజ్ సరిగ్గా లేదో మధ్య మధ్యలో అవసరమైతే ఆ స్పీకర్ చెప్తున్నటువంటి పాయింట్ పైన లిజనర్ అనేవాడు క్వశ్చన్స్ కూడా వేస్తాడు వేర్ ద మెసేజ్ ఇస్ నాట్ క్లియర్. Thus one tries to identify himself or herself with the speaker by understanding the speaker's situation. స్పీకర్ తాలూకా సిచ్యుయేషన్ బట్టి లిజనర్ అనేవాడు ఇక్కడ పూర్తిగా వాడిలో లీనమై వింటాడు. ఐడెంటిఫై హిమ్సెల్ఫ్, వాడితో సమానంగా వీడు కూడా చూసుకుంటాడు, వాడిలో వీడిని చూసుకుంటాడు. రైట్.
In other words, one steps into the speaker's shoes to get a better understanding of what he or she is talking about. అతను లేదా ఆమె ఏం చెప్తున్నారని పూర్తిగా అనమాట. సో స్టెప్ ఇంటూ ద స్పీకర్స్ షూస్ అంటే వాళ్ళ బూట్లలో మన కాలు పెట్టడం అంటే వాళ్ళ హృదయంలో మనం చొరబడ్డం అని, పూర్తిగా లీనమవడం అని. When one goes to express, example చూడండి, when one goes to express condolences to a bereaved family, he or she will be immersed in listening to the grief of the speaker and will also be carried away by the emotions of the speaker. కొన్ని సందర్భాలలో అసలే ఈ కరోనా సమయంలో చాలామంది చనిపోయారు. మనకు తెలిసిన వాళ్ళు, మన బంధుమిత్రులు చాలామంది చనిపోయారు, మన అనేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు, పరామర్శకు వెళ్ళేటప్పుడు ఆ స్పీకర్ అంటే ఆ మనిషిని పోగొట్టుకున్నటువంటి కుటుంబ సభ్యుడు లేదా సభ్యులు ఏదైతే చెప్తుంటారో పూర్తిగా వాళ్ళు చెప్పింది అలా లీనమైపోతూ వింటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఎమోషన్స్‌లో మనము కూడాను ఒక భాగమై వాళ్ళు ఏడ్చితే మనము ఏడ్చుతాం. వాళ్ళు మధ్యలో ఇలా ఆయన ఉండేటప్పుడు ఇలా జరిగిందండి. ఆయన ఇలా టాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకోలేదు. లేదా వేసుకుంటే బ్రతికుండేవాడండి. ఒక 2 రోజుల ముందు వేసుకుంటే బాగుండేదండి. ఇలా చెప్తూ ఉంటుంటారు. అప్పుడు అవునండి నిజమే కదా! ఆ రోజు శుక్రవారం కదా! ఆ రోజు శనివారం కదా! అని ఇలా మనం కూడాను క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లుగా వాళ్ళకి వాళ్ళ మనసులో మనం కూడా చొరబడేటట్టుగా నిజమేనండి అనేటట్టుగా మనం చెప్తూ ఉంటుంటాం. సో, ఆళ్ళ ఎమోషన్స్‌లో మనం కూడాననమాట వెళ్ళిపోవడం అంటారు దాన్ని. వాళ్ళ ఎమోషన్స్‌తో పాటు మనం కూడా ప్రయాణం చేయటం. అదంతా కూడాను సెన్సిటివ్ లిజనింగ్ ఆర్ ఎంపాథటిక్ లిజనింగ్. అంటే వాళ్ళ స్థానంలో మనం ఉండేటట్టు వినే లిజనింగ్ అది. ఓకే. నెక్స్ట్ వన్. యాక్టివ్ లిజనింగ్ ఆర్ కాంప్రహెన్సివ్ లిజనింగ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ లిజనింగ్. ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మ్ ఆఫ్ లిజనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ అంట. ఏంటా స్ట్రక్చర్డ్ ఫార్మ్ అనంటే, ఒక పద్ధతి ప్రకారంగా నువ్వు వినాలనుకున్నటువంటి విషయాన్ని వినటం. ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ వేర్ ది అటెన్షన్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద స్పీకర్. ఇట్ ఈస్ ఫోకస్డ్ లిజనింగ్. దీన్ని ఇంకో పేరేంటి పెట్టారు? ఫోకస్డ్ లిజనింగ్. ఇట్ ఈస్ ఫోకస్డ్ లిజనింగ్ విత్ ఎ పర్టిక్యులర్ పర్పస్ విచ్ డిమాండ్స్ ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద ఆడియన్స్ ఇన్ ద లిజనింగ్ ప్రాసెస్. ఆడియన్స్ ఖచ్చితంగా విని తీరాలి. ఇప్పుడు నా క్లాస్ మీరు వినండి అని చెప్పినట్టుగా విని తీరాలి అనేటువంటి విధంగా ఉన్నటువంటి దాన్ని యాక్టివ్ లిజనింగ్ అని చెప్పి అంటారు. అదొక ఫోకస్ లిజనింగ్. ఒక పర్టికులర్ టాపిక్ పైన అనమాట మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కనుక దాన్ని ఫోకస్ లిజనింగ్, యాక్టివ్ లిజనింగ్, కాంప్రహెన్సివ్ లిజనింగ్ అని అంటాం. ద మెయిన్ పాయింట్స్, ద మెయిన్ ఐడియాస్ అండ్ ద సబ్స్టాన్షింగ్ పాయింట్స్ ఆర్ నోటెడ్ డౌన్. ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి అన్నటువంటివి మనం నోట్ చేసుకుంటాం. ద లిజనర్ లిజన్స్ టు ద స్పీకర్ ఫుల్లీ అండ్ రిపీట్స్ ద లిజనర్స్ ఓన్ వర్డ్స్ వాట్ హీ ఆర్ షీ థింక్స్ ద స్పీకర్ హ్యాస్ సెడ్. ఇందులో లిజనర్ ఏం చేస్తారంటే స్పీకర్ ఏం చెప్పాడు అన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడాను మైండ్లోకి ఎక్కించుకోవడమే కాకుండా వీలైతే రాసుకుంటాడు కూడా. ఇట్ ఈస్ నాట్ నెససరీ దట్ ద లిజనర్ హ్యాస్ టు అగ్రీ విత్ ద స్పీకర్. స్పీకర్తో ఏకీభవించాలని లేదు, ఆయన చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా అవును అని అనాలని లేదు. కానీ హీ ఆర్ షీ మస్ట్ సింప్లీ స్టేట్ వెదర్ ద స్పీకర్ హీ ఆర్ షీ మస్ట్ సింప్లీ స్టేట్ వాట్ ద స్పీకర్ హ్యాస్ సెడ్. ఆ స్పీకర్ ఏం చెప్పాడు అన్నటువంటి విషయాలపైనే పూర్తిగా కూడాను దృష్టి పెట్టాలంతే. దిస్ ఎనేబుల్స్ ద స్పీకర్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద లిజనర్ హ్యాస్ రియల్లీ అండర్స్టూడ్ హిమ్ ఆర్ హెర్ వెల్. అసలు లిజనర్ చక్కగా అర్థం చేసుకున్నాడా లేదనే విషయాలు కూడా అర్థమయ్యేది ఇక్కడ ఈ యాక్టివ్ లిజనింగ్లో. ఎవరికి? స్పీకర్కి. ఇన్ దిస్ యాక్టివ్ లిజనింగ్ ఆర్ అటెంటివ్ లిజనింగ్, చూసారు దీనికి ఇంకో పేరు అటెంటివ్ లిజనింగ్, దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ మిస్అండర్స్టాండింగ్. ఇంతకుముందు చెప్పుకున్న వాటిలో మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ అన్నాం. బట్ హియర్ ఇన్ దిస్ యాక్టివ్ లిజనింగ్ ఆర్ అటెంటివ్ లిజనింగ్ ఆర్ ఫోకస్డ్ లిజనింగ్ ఆర్ కాంప్రహెన్సివ్ లిజనింగ్, దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ మిస్అండర్స్టాండింగ్. లిజనింగ్ టు ఏ లెక్చర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. క్లాస్ రూమ్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్, కామర్స్ లాంటి సబ్జెక్ట్స్లో మీరు ఏం వింటున్నారు, మధ్య మధ్యలో సార్ కూడా ఏదైనా అడుగుతారు కదా అనే ఉద్దేశంతో మీరు చాలా జాగ్రత్తగా వింటారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాక్టివ్ లిజనింగ్. అందులో వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ ఎనీ డౌట్స్ యూ ఇమీడియట్లీ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ యూ పుట్ ఏ క్వశ్చన్ టు యువర్ లెక్చరర్. You participate actively in this listening process, so it is called active listening. You comprehend everything in this listening process, so it is called comprehensive listening. You focus on a particular topic, so it is called focused listening.
Okay, you listen to each and every point very attentively, so it is called attentive listening, right? Now coming to the next one, critical listening. In critical listening, the listener listens to the message carefully, analyzes and evaluates it. ఇది విమర్శనాత్మకమైనటువంటి వినికిడి అంట. ఇక్కడ చాలా చక్కగా వింటావు, విశ్లేషిస్తావు, ఇవాల్యుయేట్స్ దాన్ని మూల్యాంకనం చేస్తాం. అవి పెద్ద పదాలు మీరు వద్దులేండి, అవన్నీ వినొద్దు. కానీ ఈ క్రిటికల్ లిజనింగ్లో, ఇన్ దిస్ లిజనింగ్ ద లిజనర్ పొసెసెస్ సమ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ హీ లిజన్స్ టు. ఉదాహరణకు సినిమా గురించి ఏదో చెప్తారండి, ఆ సినిమాలో 24 స్పోక్స్ అంటారు, అవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అన్నటువంటి విషయం కొద్ది బ్యాక్గ్రౌండ్ ఉంటే నువ్వు ఏదో మాట్లాడతావు. లేదంటే అల్లూరి సీతారామరాజు అనమాట ఫస్ట్ కలర్ మూవీ అని చెప్పినట్లయితే అది ఏంటో అనేటట్టుగా వింటాం, మనం ఏమీ దానికోసం పట్టించుకోము కదా. అలానే సీతారామ శాస్త్రి గారికి సిరివెన్నెల అన్నటువంటిది తన ఇంటి పేరుగా ఎందుకు వచ్చింది అని అంటే, అది సిరివెన్నెల అనే సినిమాతో అద్భుతంగా ఆయన రాణించాడు కనుక గేయ రచయితగా ఆయన వచ్చింది అనే విషయం కొద్దో గొప్ప బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంటేనే అది నువ్వు చెప్పగలవు. ఓకే, నౌ కమింగ్ టు అనదర్ ఎగ్జాంపుల్. Audience or listeners in a conference or seminar poses questions on the content of the presentation for a better understanding and evaluates the content critically. ఈ ఆడియన్స్ వినేవాళ్ళు లేదా లిజనర్స్ అనేవాళ్ళు ఒక సెమినార్లో కానీ కాన్ఫరెన్స్లో కానీ విన్న తర్వాతనమాట వెంటనే క్వశ్చన్స్ వేస్తారు దానిపైన, కంటెంట్ పైన. ఎందుకంటే జస్ట్ ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ అండ్ ఇవాల్యుయేట్స్ ద కంటెంట్ క్రిటికల్లీ. ఇప్పుడు ఎవరో వచ్చి ఏదో మార్కెటింగ్ టాపిక్ గురించి చెప్తారండి, మీరు మా బిజినెస్లో చేరండి అని చెప్పేటప్పుడు నువ్వు అలా మొత్తం అనమాట నీ బయోడేటా, నీ ఆధార్ కార్డు, నీ బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇచ్చేస్తావా? వోంట్ యూ పుట్ ఎనీ క్వశ్చన్స్ టు దెమ్? వోంట్ యూ పోజ్ ఎనీ క్వశ్చన్స్ టు దెమ్? మధ్యలో ఏవో ఒక ప్రశ్నలు అంటూ దానికి సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించిన వేయమా మనం? అది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నువ్వు ఆలోచించవా? సో దట్ కైండ్ ఆఫ్ లిజనింగ్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ లిజనింగ్. ఓకే, రైట్. ఇవి ఆర్ అన్నాం. ఇంతకుముందు మధ్యలో ఆర్ అంటే ఫోకస్ లిజనింగ్ అని చూసారా, ముందు దానిలో అటెంటివ్ లిజనింగ్ అని ఇవన్నీ విన్నామే. సో ఇలా విడదీసుకుంటే ఇవి 15 అయినా వస్తాయి, 20 అయినా వస్తాయి. సో దీస్ ఆర్ ద కామన్లీ ఆస్క్డ్ ఆర్ కామన్లీ expressed listening skills. Okay, right. Next, what are barriers to listening? ఆటంకాలు, బ్యారియర్స్, అబ్స్టకల్స్, హర్డిల్స్ అని క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే మీరు ఇది రాయొచ్చండి. వాట్ ఆర్ బ్యారియర్స్ టు లిజనింగ్? ఫిజికల్ బ్యారియర్స్, లింగ్విస్టిక్ బ్యారియర్స్, నెక్స్ట్ సైకలాజికల్ బ్యారియర్స్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెళ్దాం. ఫిజికల్ బ్యారియర్స్, the factors like placement, the factors like place of communication, the medium used and the environment affects listening. ఈ ప్లేస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఒక హాల్ ఉంది, సెమినార్ హాల్, ఒక లెక్చర్ హాల్, క్లాస్ రూమ్, ఏదో ఒకటి. అక్కడ కమ్యూనికేషన్ జరిగే ఆ ప్లేస్ అనేటువంటిది ఎలా ఉంది అన్నటువంటిది అది ముఖ్యం అంట. ద మీడియం యూస్డ్ అంటే ఆయన వాడే భాష, వెదర్ ఇట్ ఈస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఆర్ తమిళ్, కన్నడ, హిందీ ఎట్సెట్రా ఏదైతే అది. అండ్ ద ఎన్విరాన్మెంట్ ఆల్సో అఫెక్ట్స్ లిజనింగ్. ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడాను అవసరమే. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఇదంతా అయ్యాక చెప్తాను. ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్, దీన్ని నేను తప్పుగా పలికాను, ఎన్వైర్న్మెంట్ అని చెప్పి అనాలి, నా అలవాటు ఇది, క్షమించండి. సో ద ఎన్వైర్న్మెంట్ ఇన్ విచ్ ద కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ అఫెక్ట్స్ లిజనింగ్. ఏ ఎన్వైర్న్మెంట్లో ఉన్నారో ఆ ఎన్వైర్న్మెంట్ సంబంధించి ఆ కమ్యూనికేషన్ అన్నటువంటిది అక్కడ జరిగేటప్పుడు అది కూడాను ప్రభావితం చేస్తుంది, అఫెక్ట్స్ లిజనింగ్. ఈ ఏఎఫ్ఎఫ్ఈసిటిఎస్ అంటే ప్రభావితం చేయటం, ఈఎఫ్ఎఫ్ఈసిటి అంటే పలానా తేదీ నుంచి పలానా విషయం అమల్లోకి వచ్చిందని చెప్పడం. ఓకే, అది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ సిలబస్ హ్యాస్ కమ్ ఇన్ టు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని చెప్పి అంటారు, హ్యాస్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్. పబ్లిక్ ప్లేసెస్ ఆర్ యూజువల్లీ నాయిసీ. చూడండి, అది ఎగ్జాంపుల్స్. పబ్లిక్ ప్లేసెస్ ఆర్ యూజువల్ నాయిసీ వేర్ ద కమ్యూనికేషన్ ఈస్ డిఫికల్ట్. అక్కడేమో ఇవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయంట పబ్లిక్ ప్లేసెస్, అవి నాయిసీగా ఉంటాయి, అలాంటప్పుడు కమ్యూనికేషన్ సరిగ్గా జరగదు. టెక్నాలజికల్ డిస్టర్బెన్సెస్ లైక్ పూర్ నెట్వర్క్ యాక్సెస్, లూజ్ కేబుల్ కనెక్టివిటీ, లో బ్యాండ్ విత్ ఎట్సెట్రా అఫెక్ట్ లిజనింగ్ ఓవర్ ఫోన్ ఆర్ జూమ్ మీటింగ్. ఒక జూమ్ మీటింగ్, ఇప్పుడు అసలే ఇదంతా కరోనా కష్టకాలాల్లో అందరం కూడాను ఏదో ఒక ఆన్లైన్ పద్ధతిలో వింటూ ఉన్నాం, చెబుతూ ఉన్నాం కదండి. ఇది వినండి,
ఇప్పుడు ఇదే మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టెక్నాలజికల్ డిస్టర్బెన్సెస్ లైక్ పోర్ నెట్వర్క్ యాక్సెస్. సరిగ్గా నెట్వర్క్ లేదు సార్ మాకు అని మీరేవో కాకమ్మ కథలు, జానపద గేయాలు వినిపిస్తూ ఉంటారు. సో, అది వాస్తవం కూడాను. నెట్వర్క్ లేకపోవడం అనేక గ్రామాలు ఉన్నాయి కూడాను. ఇంకా లూజ్ కేబుల్ కనెక్టివిటీ. ఒకవేళ అదేదో వైఫై వగైరాలు ఇంటికి ఏమంటారు ఏపీ ఫైబర్ నెట్స్ లేదా వేరే ప్రైవేట్ నెట్వర్క్స్ అంటూ ఏవో తీసుకున్నట్లయితే వాటి కేబుల్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోయినట్లయినా సరే రాదు. లో బ్యాండ్ విడ్త్ అంటారు. అంటే చూసారా 100 ఎంబీపీఎస్ అని 200 అని ఏదో ఉంటాయి కదా! ఆ బ్యాండ్ విడ్త్ అన్నటువంటిది కూడాను సరిగ్గా లేకపోతే మనకి రాదు. ఆల్ దీస్ ఎఫెక్ట్ లిజనింగ్ ఓవర్ ఫోన్ ఆర్ జూమ్ మీటింగ్. ఒక జూమ్ క్లాస్‌లో గాని, మీటింగ్‌లో గాని ఇవన్నీ కూడా మీరు వినేటప్పుడు ఇవన్నీ కూడాను ఫిజికల్ బ్యారియర్స్ కిందే లెక్కమ్మా. Natural disturbances like rain, thunders, lightning also hamper listening. ఇదంతా ఒక ఎత్తు అయితే అనమాట. నేచురల్ డిస్టర్బెన్సెస్ లైక్ రెయిన్, ఇంకా ఆ పైన అనమాట ప్రకృతి కూడాను కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బంది పెడుతుంటది. అందులో అది కూడాను ఒకటి ఈ వర్షం అవ్వచ్చు, ఉరుములు మెరుపులు అవ్వచ్చు, థండర్స్ అంటే ఉరుములు, లైట్నింగ్ అంటే మెరుపులు. ఇది సో ఇవి హ్యాంపర్ లిజనింగ్. హ్యాంపర్ అంటే ఆటంకం కలిగిస్తుంటాయి. ఓకే. ఇక్కడ అన్నాను కదా! ద ఫ్యాక్టర్స్ లైక్ ప్లేస్ ఆఫ్ కమ్యూనికేషన్, ద మీడియం యూజ్డ్ అని చెప్పి. మీడియం యూజ్డ్ అండ్ ద ఎన్వైర్న్‌మెంట్ ఎఫెక్ట్స్ లిజనింగ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగానే మంచి సభా సమావేశం ఏదో ఒక చక్కగా ఆధ్యాత్మిక ప్రసంగం అనేది జరుగుతుంటది. అది చాగంటి గారు కావచ్చు, గరికపాటి వారు కావచ్చు, ఒక ఫేమస్ చర్చ్ ఫాదర్ వచ్చి ఏదో చెప్తూ ఉంటారక్కడ. సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని సందర్భాల్లో వీధి కుక్కలన్నీ కూడాననమాట గుంపుగా వెళ్తూ ఉంటుంటాయనమాట. అయి బౌ అంటూ అరుచుకుంటూ అనమాట. ఈ వీధి కుక్కలు ఆ వీధితో, ఆ వీధి కుక్కలు ఈ వీధితో పోరాటం చేస్తూ ఉంటుంటాయి. అవేవో కరోనాతో పోరాటం చేయొచ్చు కదా! ఆ సమయంలో అనమాట అక్కడ చెప్పినటువంటి ఆ ప్రవక్తకి చాలా బాధ అనిపిస్తుంటదనమాట. ఏంటి గోల అని చెప్పేసనమాట. సో, ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ బ్యారియర్స్ కింద లెక్క. అవి వాళ్ళు ఏం చేయలేరు. అవి ఊహించలేదు. ఆ కుక్కల గుంపు అలా వస్తుంటదని. అలానే కొన్ని సందర్భాల్లో సడెన్‌గా అనమాట అటునుంచి ఏదైనా అంబులెన్స్ వస్తుంటది. అలాగని అది నిరోధించగలమా? అది ఆపగలమా? ఆ సౌండ్‌తో అది రావాల్సిందే. అది కుయ్ కుయ్ అనుకుంట అది రావాల్సిందే. అవి తప్పదది. మనిషి ప్రాణం కంటే విలువైనది ఏది కాదు. కనుక అక్కడ వచ్చేటప్పటికి ఆ సమయంలో ఆ సౌండ్స్‌లో ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ కొంత దెబ్బతినొచ్చు. అది ఫిజికల్ బ్యారియర్స్ కిందే అవి కూడా వెళ్తాయండి. ఇక మిగతా టెక్నాలాజికల్ ప్రాసెస్ మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. లింగ్విస్టిక్ బ్యారియర్స్. When listeners don't have sufficient knowledge of vocabulary and pronunciation to understand the structure of sentences and interpret the sentences in context, it is said to be a linguistic barrier. ఇక్కడంట ఈ లిజనర్స్ లిజనర్ అనేటువంటి వాడు కొన్ని సందర్భాల్లో ఈ వొకాబులరీకి సంబంధించి గానీ, ప్రొనౌన్సియేషన్‌కి సంబంధించి గానీ, సరైన అవగాహన లేకపోయినట్లయితే, లేదా సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ కూడాను అవగాహన లేకపోయినట్లయితే, అది లాంగ్వేజ్ పరంగా లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ పరంగా ఉన్నటువంటి అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు. ఓకే. నెక్స్ట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఇంతకుముందు ఒకసారి సందర్భంలో ఎప్పుడో చెప్పాను. సరే. ఈ ప్రొనౌన్సియేషన్ విషయం. వొకాబులరీ అంటే ఇంక అది తప్పదు. అది డిక్షనరీ ఉండాల్సిందే. అది చక్కగా వాళ్ళు అది రైట్ ఫ్రమ్ ఎల్‌కేజీ, యూకేజీ నుంచి మనం మొదలుకొని మన హైర్ ఎడ్యుకేషన్‌కి అలా వెళ్తున్న కొద్దీ చాలా చక్కగా మనం నేర్చుకోవడమే అది ఇంక దానికి ఇంకేం షార్ట్ కట్ లేదు. నిత్యం అదే దీని మీద ఉండాలి. ప్రొనౌన్సియేషన్ విషయానికొచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్స్ ముఖ్యంగా ఒడిషా, నార్త్ ఇండియా కాకపోయినా సరే ఒడిషా, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ వీళ్ళందరూ కూడాను అనే దానికి వాళ్ళు అని చెప్పి పలుకుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ Robbie Kumar has been sent to the market, but he hasn't returned. He told me that he would go to the bank also. Bank అని అంటారు. బ్యాంక్ అనే మనకేం బ్యాంక్ అంటారు. మార్కెట్ అంటారు. అలానే నొక్కేటట్టుగా అలానే మనం ఇంతకీ అనమాట అది రవికుమార్ అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళేమో రొబ్బి కుమార్ అని చెప్పి వాళ్ళు అంటుంటారు. సో, ఇది వాళ్ళ తప్పు కాదిది. వాళ్ళ యాక్సెంట్‌లో, వాళ్ళ ప్రొనౌన్సియేషన్‌లో అది తప్పదు. మనం అది అర్థం చేసుకోవడం కష్టం. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, ఈ కిందన ఉన్నటువంటి ఈ 4 స్టేట్స్ అంటే ఐ మీన్ తెలుగు, నెక్స్ట్ కన్నడ, తమిళ్, నెక్స్ట్ కేరళ. వాళ్ళకి మన ప్రొనౌన్సియేషన్‌కి వాళ్ళకి తేడా ఉంటుంది. సో, ఇవన్నీ కూడాను. సో, వాట్ ఐ వుడ్ లైక్ టు సే హియర్ ఇస్ దట్ linguistic barrier is also a major barrier while listening to a particular speech or seminar. Okay, it hampers the communication process. Certain words or phrases which the speaker uses may block the listener's understanding. లిజనర్ ఏం వింటున్నాడా అనేటువంటి దాన్ని ఎంత జాగ్రత్తగా విన్నా సరే ఇట్ బ్లాక్స్ ద లిజనింగ్ ప్రాసెస్. కొన్ని రకాల పదాలు ఫర్ ఎగ్జాంపుల్ an English native speaker may use a lot of idioms and phrasal verbs in his speech or meaning.
ఇన్ హిస్ స్పీచ్. అక్కడ ఒక నేటివ్ స్పీకర్, ఒక బ్రిటిష్ వాడు అనేకమైనటువంటి ఈడియమ్స్, ఫ్రేసెస్ వాడు వాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడియమ్స్ అంటే ఇంతకుముందు అన్నాను కదా! స్టెప్ ఇంటూ అనదర్ షూస్ అని. అంటే వాళ్ళ స్థానంలోకి మనం వెళ్ళడం అని చెప్పి. అలాంటివి మన తెలుగులో చాప కింద నీరులా వాడు పని వాడు చేసుకుపోతున్నాడు అని చెప్పి అంటాం. అదొక ఈడియం మన తెలుగు పరంగా. అలానే ఫ్రేజల్ వెర్బ్స్, మై గ్రాండ్ మదర్ బ్రాట్ మీ అప్ అని అంటాము. అంటే అక్కడ నాకు ఆవిడ పెంచింది అని చెప్పి. ఎస్ఎస్ భూషణ్ బ్రాట్ ఔట్ సెమిస్టర్ 1 ఇంగ్లీష్ బుక్. బ్రాట్ ఔట్, అక్కడ బ్రాట్ మీ అప్ అన్నాము, అంటే బ్రాట్ అప్ అన్నాము. ఇక్కడేమో బ్రాట్ ఔట్ అన్నాము. ఇక్కడంటే పబ్లిష్ చేయడం అని అర్థం. సో, ఇలాంటి ఫ్రేజల్ వెర్బ్స్ కావచ్చు, ఇడియోమాటిక్ వెర్బ్స్ అన్నీ కూడాను, ఇడియోమాటిక్ ఫ్రేజెస్ అన్నీ కూడా అవి నేటివ్ స్పీకర్ చాలా ఎక్కువగా వాడతాడు. నేటివ్ స్పీకర్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ బోర్న్ ఇన్ ఇంగ్లీష్ అనక అర్థం అంతే. ఇంకా ఇంగ్లీష్‌లో పుట్టినవాడు, ఇంగ్లీష్‌లో పెరిగినవాడు, ఇంగ్లీష్‌లో చుట్టూ తిరిగినవాడు అని అర్థం. ఓకే. అది ఇంగ్లాండ్ వాడనే అర్థం కాదు అది. హి మే బి ఎన్ ఆస్ట్రేలియన్ ఆర్ ఎన్ అమెరికన్. ఓకే. ఇంకా ఎవరైతే వాళ్ళు. నెక్స్ట్, విచ్ ఆర్ నాట్ కామన్‌లీ, ఇక ఏంటది? ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్ మే యూజ్ ఎ లాట్ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వెర్బ్స్ ఇన్ హిస్ స్పీచ్ ఆర్ మీనింగ్ విచ్ ఆర్ నాట్ కామన్‌లీ యూజ్డ్ బై అన్ యావరేజ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్. మనం ఒక సగటుగా చదువుకున్నటువంటి వాడు ఒక స్థాయి వరకే కొన్ని నేర్చుకుంటాడు ఈడియమ్స్, ఫ్రేజెస్. వాడికి అన్నీ రావు. ఎవరు? ఆ ఇంగ్లీష్ స్పీకర్ మాట్లాడినవన్నీ రావు. అప్పుడు ఇదన్నమాట ఖచ్చితంగా లింగ్విస్టిక్ బ్యారియర్. సమ్‌టైమ్స్ ద డినోటేషన్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ ద కనోటేషన్. డినోటేషన్ మీన్స్ డిక్షనరీ మీనింగ్. కనోటేషన్ అంటే కాంటెక్చువల్ మీనింగ్. కొన్ని సందర్భాల్లో వ్యవహారికంగా ఉన్నటువంటి అర్థం డిక్షనరీలో ఉండదు. డిక్షనరీలో ఉన్నటువంటిది వ్యవహారంలో ఉండదన్నమాట. కనుక కొన్ని అలా వెళ్తామంటే కుదరదంట. సమ్‌టైమ్స్ ద లిజనర్స్ మే నాట్ బి ఫెమిలియర్ విత్ ద టెక్నికల్ జార్గన్ యూజ్డ్ బై ద స్పీకర్. కొన్ని సందర్భాల్లో లిజనర్ స్పీకర్ యొక్క టెక్నికల్ జార్గన్ అంటే ఆయన వాడినటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం లేదా భాష ఇతరులకు అర్థం కాదు. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు కోర్టుకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి లీగల్ టెర్మినాలజీ సంబంధించిన పదాలు మన సామాన్యునికి అర్థం కాదు. నాలాంటి వాడికి కూడా అర్థం కాదు. ఇంగ్లీష్ లెక్చరర్‌కి అర్థం అవ్వాలని లేదు. ఇన్ ద సేమ్ మేనర్ సమ్‌టైమ్స్ ద స్పీకర్స్ యాక్సెంట్ అండ్ ప్రొనౌన్సియేషన్ మే హాంపర్ ద లిజనింగ్ కాంప్రిహెన్షన్. ఇప్పుడు నేను చెప్పాను కదా! బీహార్, బెంగాల్, ఒడిషా అన్నటువంటి ప్రొనౌన్సియేషన్. ఆ యాక్సెంట్, ఆ ప్రొనౌన్సియేషన్ అన్నటువంటిది కూడా ఇట్ మే హాంపర్, ఇట్ మే స్టాండ్ యాస్ ఎ హర్డిల్. అది కూడాను ఆటంకం కలిగించవచ్చు లిజనింగ్ కాంప్రిహెన్షన్‌కి. నెక్స్ట్, సైకలాజికల్ బ్యారియర్స్. When there is no objectivity in the speech, it stands as a psychological barrier to the listener. ఓకే. అంటే మానసికంగా అవతల వాడు నేను వింటాను, ఇది నాకు ఉపయోగం అని చెప్పి ఒక ఉద్దేశంతో వినేవాడు ఉండాలి. ఆ స్పీచ్‌లో కూడాను ఆబ్జెక్టివిటీ అంటే ముఖ్యమైన పాయింట్‌ని టచ్ చేసేటట్టుగా ఉండేటట్టుగా ఉండాలి. దేని ఆ ఉద్దేశం ఏంటి? దేనికి సంబంధించింది అది అనేటట్టుగా ఉండాలి. The listener reacting in a hasty manner or interrupting the speaker's speech is a psychological barrier. సైకలాజికల్ బ్యారియర్ అంటే కొన్ని సందర్భాల్లో స్పీకర్ ఏదో మాట్లాడేటప్పుడు చాలా హేస్టీ మేనర్‌లో తొందరపాటుతో అనమాట ఏదో అతను అడగాలి అన్నటువంటి ఔట్ ఆఫ్ హిస్ క్యూరియాసిటీ ఆర్ దాన్నేమంటారు జిజ్ఞాస కొలది ఏదో అడగాలని చెప్పి మధ్య మధ్యలో స్పీకర్‌ని క్వెషన్స్‌తో వేధిస్తూ ఉంటే, ఆయన చెప్పాలనుకున్నటువంటిది ఆ ప్రవాహం ఆగిపోతుంటది. అది సైకలాజికల్ బ్యారియర్. అటు ఆయనకి, ఆ స్పీకర్‌కి కష్టమే, ఇబ్బందే. ఇటు ఈ లిజనర్‌కి ఇబ్బందే. ఇబ్బందే కాక ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఆడియన్స్ ఉంటే వాళ్ళకి ఇబ్బందే. దీస్ బ్యారియర్స్ క్రాప్ అప్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. ఎందుకు ఈ కష్టాలన్నీ వస్తాయనంటే, ఈ బ్యారియర్స్, ఈ ఆటంకాలన్నీ కూడాను డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్, నెగెటివ్ యాటిట్యూడ్ అండ్ పర్సనల్ ప్రెజుడైజ్ టువర్డ్స్ ద స్పీకర్. కొన్ని సందర్భాల్లో ఆ స్పీకర్ పట్ల అనమాట మనకు ఒక రకమైనటువంటి ముందే ఒక ప్రెజుడిస్. అంటే వీడు మంచోడు కాదు, లేదా వీడు అహంకారి అన్నటువంటిది ఏదో ఒక చెడు ఉద్దేశం, దురుద్దేశం మనకు ఉంటుంది. దానివల్ల కూడాననమాట ఈ సైకలాజికల్ బ్యారియర్స్ కూడా మనకి ఆటంకం కలిగిస్తుంటాయి. Listeners' involvement in other activities while listening to the speaker is also a psychological barrier. Listeners' involvement in other activities. ఓ పక్క స్పీకర్‌కి వింటాడు, ఈయనేమో ఇంకోటి ఏదో అనమాట సెల్ ఫోన్ చూసుకుంటాడు, లేదా ఇలా మెసేజ్‌లు చాటింగ్ పంపించుకుంటూ ఉంటుంటే ఈజ్ నాట్ కాల్డ్ ఏ సైకలాజికల్ బ్యారియర్. Listeners' mind being obsessed with certain other things at the time of listening. లిజనర్ అనేవాడు, వినేవాడేమో ఆ సమయంలో ఇతర విషయాలతో పాటుగా లిజనర్స్ మైండ్ బీయింగ్ obsessed with certain other things at the time of listening. ఫెటీగ్, ఆ వినేటప్పుడు ఇతర విషయాలు ఉండటం, మరియు ఫెటీగ్ అలసటతో ఉండడం, ఇల్నెస్ అనారోగ్యం, స్లీప్లెస్నెస్ నిద్రలేమి, వీక్నెస్ నీరసం, ఇవన్నీ ఉన్నా సరే ఇవి కూడా సైకలాజికల్ బ్యారియర్స్ కిందే వస్తాయండి. మానసికంగా మనిషి సంతృప్తిగా లేకపోతే ఏం స్పీచ్‌లు వింటాం? స్వామి వివేకానంద గారు అన్నట్లుగా
ఆకలితో ఉన్నవాడికి భగవద్గీత ప్రవచనాల కంటే ముందు పట్టెడు అన్నం పెట్టాలి అని అంటాడు కదా ఆయన. అలాగే అన్నట్టుగా ఇక్కడ ఇవన్నీ అనారోగ్యాలతో ఉంటే అది సైకలాజికల్గా ఆ వ్యక్తి దృఢంగా ఉండమంటే ఎలా ఉంటాడండి? ఉండలేడు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ యూనిట్ 1. I think this is the last question. Please listen to me very carefully, my dear students. What is effective listening, or what are the strategies for effective listening? The listener must bear in mind the following points for effective listening. మంచిగా వినాలని అంటే, చక్కగా వినాలని అంటే, అలానే వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ అంటే స్టెప్స్ ఏంటి ఎఫెక్టివ్ లిజనింగ్కి, మంచి వినికిడికి అంటే ఇవంట. ద లిజనర్ మస్ట్ మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్ విత్ ద స్పీకర్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంట స్పీకర్ కళ్ళల్లో. ఓకే, అలాగని వేరే అర్థంతో కాదు, వినడానికి మాత్రమే. ద లిజనర్ క్యాన్ రిసీవ్ పాజిటివ్ ఇన్పుట్స్. ఇట్ క్యాన్ పాజిటివ్ ఇన్పుట్స్ అంటే మనకి ఎప్పుడు కూడాను మనం అవతల వ్యక్తి స్పీకర్ కళ్ళల్లో జాగ్రత్తగా చూస్తూ ఓ పక్క వింటూ ఉంటే పాజిటివ్ ఇన్పుట్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా వస్తాయంట. అనుకూలమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలనే కుతూహలంతో విన్నటువంటి విషయాలు మంచిగానే ఉంటాయంట. ఇట్ క్యాన్ ఫెసిలిటేట్ ద స్పీకర్ టు ఇన్ రిసీవింగ్ రెస్పాన్స్, అక్నాలెడ్జ్మెంట్ అండ్ అఫర్మేషన్ ఫ్రమ్ ద లిజనర్. ఆ స్పీకర్ కూడాను ఆ చెప్తున్నటువంటి విషయాలు బాగా చెప్పాలని మనం ఆయన మన కళ్ళల్లో చూసేటప్పుడు కూడాను ఆ రెస్పాన్స్ మన పాజిటివ్గా ఇచ్చేటప్పుడు అక్నాలెడ్జ్మెంట్తో ఆయన ఇంకా ముందుకు వెళ్తాడంట, చక్కగా వింటున్నారు నా శ్రోతలు అని. ద లిజనర్ మస్ట్ మేక్ కాన్షియస్ అటెంప్ట్స్ నాట్ జస్ట్ టు లిజన్ బట్ టు లిజన్ ఎఫెక్టివ్లీ. ఏదో విన్నట్టుగా కాకుండా నేను అర్థవంతంగా వింటున్నాను, చక్కగా వింటున్నాను అనేటట్టుగా ఉండాలంట లిజనర్. అదొకటి ఎఫెక్టివ్ లిజనింగ్ సంబంధించింది. ద లిజనర్ మస్ట్ ఓవర్కమ్ ఆల్ ద ఫిజికల్, లింగ్విస్టిక్ అండ్ సైకలాజికల్ బ్యారియర్స్ విచ్ హిండర్ లిజనింగ్. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ఫిజికల్, లింగ్విస్టిక్, సైకలాజికల్ బ్యారియర్స్ని, ఆటంకాలను అధిగమించాలి ముందు. ద లిజనర్ మస్ట్ బి ప్రొఫిషియంట్. ద లిజనర్ మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇన్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ ద కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్. ఇంతకుముందు మన బ్యారియర్స్గా చెప్పుకున్నవి ఇక్కడ చెప్పుకుంటున్నాం. లిజనర్ అన్నటువంటి వాడు వాడి భాషలో, స్పీకర్ భాషలో వీడు కూడా అనమాట నిష్ఠాతుడై ఉండాలి. The listener must be able to guess the meanings of unfamiliar words from the context. కొన్ని అన్ఫెమిలియర్, తనకి పరిచయం లేనటువంటి వర్డ్స్ కొన్ని వస్తూ ఉంటాయి. అవి కాంటెక్చువల్ మీనింగ్తో అనమాట ముందు లిజనర్ అనేవాడు సంగ్రహించుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ బి ఏబుల్ టు సబ్స్టిట్యూట్ ద వర్డ్ విచ్ హీ లిజన్డ్. అదేదో ఒక అర్థంతో అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఇలా అయి ఉంటుంది మీనింగ్ అంటూ వెళ్ళిపోవాలి తప్ప ఆగకూడదు. ద లిజనర్ మస్ట్ బి ఏబుల్ టు క్లారిఫై ద మీనింగ్స్ ఫ్రమ్ ద స్పీకర్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద స్పీకర్. స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట ఆ క్వశ్చన్స్ని చివరిలో అడిగేటట్టుగా ఉండాలి. అవసరమైతే ఆ మీనింగ్స్ కూడాను తెలుసుకోవాలి. ద లిజనర్ మస్ట్ పొసెస్ ద బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ద టాపిక్. బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉండాలి ఏ టాపిక్ పైన మాట్లాడుతుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీసీ క్లాస్లో ఒక డిగ్రీ కుర్రవాడు చక్కగా అనమాట ఓ ఫిజిక్స్ క్లాస్లో వింటాడు, అది హీట్ అని, థర్మోడైనమిక్స్ అని ఏవో ఉంటాయి మీకు. అవన్నీ వింటుంటే నాలాంటి ఇంగ్లీష్ లెక్చరర్ని అక్కడ వినాలనుకుంటే నేనేం వినగలనండి? బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ నాకు ఉండదు. సో ద లిజనర్ మస్ట్ పొసెస్ ద బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ద టాపిక్ అండ్ దస్ నో వాట్ హీ ఈజ్ లిజనింగ్ టు. ఏం వింటున్నాడు, అండ్ యూజ్ ద నాలెడ్జ్ టు ఇవాల్యుయేట్ వాట్ ద స్పీకర్ ఈస్ డీలింగ్ విత్. ఏ చాప్టర్ పైన చెప్తున్నారో ఆ చాప్టర్ సంబంధించినటువంటి ఇవాల్యుయేషన్, మూల్యాంకనం, నీవనమాట. ఓకే, ఈ పాయింట్ ఇప్పుడు సార్ చెప్పారు, దీనికి సంబంధించింది ఇలా ఉండాలి, నెక్స్ట్ అనమాట దీని తర్వాత టాపిక్కి చెప్తారేమో అనేటట్టుగా ఉండాలంట. అది ఇవాల్యుయేషన్ నువ్వు చేసుకోగలగాలి. ద లిజనర్ షుడ్ నాట్ జంప్ టు ఇమీడియట్ కంక్లూజన్స్ అండ్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద స్పీకర్ వితౌట్ ఎనీ రీజన్. లిజనర్ అనేవాడు ఇమీడియట్ కంక్లూజన్స్కి నెక్స్ట్ ఇది చెప్తారులే, నెక్స్ట్ దీని ఆన్సర్ ఇది అయ్యి ఉంటుందిలే, అవునులే ఇప్పుడు ఇదే నెక్స్ట్ ఇంకేం లేదులే అన్నటువంటి విధంగా ఇమీడియట్ కంక్లూజన్స్కి రాకూడదు. ఓకే, ఆర్ రిజెక్ట్ ద స్పీకర్ వితౌట్ ఎనీ రీజన్. ఈ స్పీకర్ నాకు వద్దు అంటే ఈ క్లాస్ నాకు వద్దు, నేను ఈ పాఠం వినను అని కూడా అనుకోకూడదంట. నెక్స్ట్ వన్, ద లిజనర్ మస్ట్ పే attention to the speaker's body language. Sixth point, the listener must pay attention to the speaker's body language, facial expressions and modulations in his speech besides the content. బాడీ లాంగ్వేజ్ చూడాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వినాలి, మాడ్యులేషన్స్ కూడాను చక్కగా వినాలి. ఇన్ హీ స్పీచ్ బిసైడ్స్ ద కంటెంట్, ఆ కంటెంట్ సారాంశం అంతా ఒక ఎత్తు అయితే ఓవరాల్గా ఆయన వాడే భాష, ఆ భాషలో హెచ్చు తగ్గులు, ఆ పైన ఫేస్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఆయన బాడీ లాంగ్వేజ్తో సహా మీరు చూడాలంట.
అవి తర్వాత జీవితంలో మీరు గొప్ప స్పీకర్స్‌గా లేదా గొప్ప లెక్చరర్స్‌గా, ప్రొఫెసర్స్‌గా ఏదైతే అది మంచి కమ్యూనికేట్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. The listener must focus on content and try to identify the purpose of the speaker's words and the main ideas. The listener must focus on content and try to identify the purpose of the speaker's words. కంటెంట్ మీద దృష్టి పెడుతూ స్పీకర్ ఆడే మాటల తాలూకు ఉద్దేశం ఏమై ఉంటుంది, ఆ మెయిన్ ఐడియాస్ మీద దృష్టి పెడుతూ ఉండాలి. The listener should not hesitate to ask for clarifications when not able to comprehend the speaker's words and ideas. When the listener is not able to understand the speaker's main theme, he should not ask questions. ఎంతో కొంత మెయిన్ థీమ్ అర్థమయ్యాక దాని ఆన్సిలరీ క్వశ్చన్స్ వేయాలి, అనుబంధ ప్రశ్నలు వేసేటట్టుగా ఉండాలి తప్ప అసలు నాకు ఈ టాపికే అర్థం అవ్వలేదండి అనేటట్టుగా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేయకూడదు. The listener must anticipate the message of the speaker and must be able to draw inferences, analyze and evaluate the entire speech. The listener must anticipate అంటే ముందు ఊహించడం. ఏంటి ఊహించాలి? ద మెసేజ్ ఆఫ్ ద స్పీకర్ అండ్ మస్ట్ బి ఏబుల్ టు డ్రా ఇన్ఫరెన్సెస్, దాన్ని ఆధారంగా చేసుకుని ఓహో ఇలా అయి ఉంటుందా అని చెప్పి వేరే అంశాలను ఇక్కడ ఆపాదించుకుంటూ ఇన్ఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, రామాయణం చెప్తూ ఉన్నారు, రామాయణానికి సంబంధించి లేదా భగవద్గీతకు సంబంధించి ఆయా అంశాల్లో దానికి సంబంధించిన విషయాలు అక్కడ ఏమైనా అడగాలి, కానీ సడన్గా అనమాట మన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలపై అక్కడ ఆపాదించి అడగకూడదు కదా. సో ఇందులో ఒక రామాయణానికి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు, సార్ మన మహాభారతంలో పలానా అంశానికి ఇది ఏమైనా సరే ఇన్ఫర్ చేసుకోగలమా అంటే ఆపాదించగలమా, అందులోంచి ఇది ఇలా వచ్చింది అనుకోవచ్చా, లేదా దీనిలోంచి అది తీయబడిందా అని చెప్పి అలా అడగడం వేరు. అండ్ ఆల్సో వీ మస్ట్ బి ఏబుల్ టు అనలైజ్ అండ్ ఇవాల్యుయేట్ ద ఎంటైర్ స్పీచ్. అలానే ఆ మొత్తం స్పీచ్ అనమాట మనం అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి రామాయణం ఒక యుగం కావచ్చు, భగవద్గీత ఒక యుగం కావచ్చు, కానీ ఓవరాల్గా అనమాట ఏంటంటే ఆ స్పీకర్కి అనుకూలమైనటువంటి సరళిలో నీ ప్రశ్నలు ఉండాలి. మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కూడాను అలా జరగాలి. The listener must exhibit good body language to let the speaker know that you are really listening attentively. నీ బాడీ లాంగ్వేజ్ చాలా బాగుండాలి, నువ్వు చక్కగా వింటున్నావు అన్నటువంటి భావన కూడా స్పీకర్కి కలిగినట్లయితే ఆయన మరింత ఉత్సాహంతో చెప్తారు. The listener must maintain cool and should not react impulsively to some of the points which he or she wants to contradict with the speaker. లిజనర్ ఎప్పుడూ కూడాను కూల్ బాబు కూల్ లాగా ఉండాలి. తనకి ఇష్టం లేనటువంటి పాయింట్స్ వచ్చినా సరే ఇంపల్సివ్లీ అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ అనమాట. చూడండి ఇంట్లో కొంతమంది అనమాట ఆడవాళ్ళు వెర్రెక్కిపోతుంటారు. అలా వెర్రెక్కిపోకూడదు. అది ఏదైనా అడగాలనుకుంటే కూల్గా అడగండి అది. అంతేగాని మీ హావభావాలు పూర్తిగా మార్చేసి అనమాట అవతల వాడి మీద దండెత్తినట్టుగా ఉండకూడదంట. నీకు ఏ పాయింట్ మీద అయితే యూ వాంట్ టు కాంట్రడిక్ట్ అంటే విభేదించాలనుకుంటున్నావో దాని పట్ల అనమాట ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంపల్షన్తో కాకుండా కాస్త ఆలోచించి అర్థవంతంగా ప్రశ్నను అనమాట అడగడం మంచిది. ద లిజనర్ మస్ట్ గివ్ గుడ్ ఫీడ్బ్యాక్ టు కీప్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ కంటిన్యూ. లిజనర్ అనేవాడు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్. అంటే మంచి అంటే అనుకూలమైన ఇక్కడ అర్థం కాదు, నీకేమనిపిస్తే అది ఉన్నదన్నట్టుగా ఇవ్వాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు. ఓకే రైట్. విత్ దిస్ ఇక్కడ ఇది కూడా చదివేద్దాం. ప్లీజ్ షేర్ ద లింక్స్ ఆఫ్ SS Bhushan to all of your WhatsApp contacts. Thank you. So with this we have completed the main questions in Unit-1. What are they? Once again, what is effective listening or what are the strategies for effective listening? మంచి లిజనింగ్ కావాల్సినటువంటి పాయింట్స్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ సైకలాజికల్ బ్యారియర్స్ అని, లింగ్విస్టిక్ బ్యారియర్స్ అని, ఫిజికల్ బ్యారియర్స్ అని దేనికి సంబంధించినవి, వాట్ ఆర్ ద బ్యారియర్స్, వాట్ ఆర్ ద హర్డిల్స్, వాట్ ఆర్ ద ఆబ్స్టకల్స్ టు లిజనింగ్. ఓకే నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, ఈ క్రిటికల్ లిజనింగ్, యాక్టివ్ లిజనింగ్, కాంప్రహెన్సివ్ లిజనింగ్, ఫోకస్ లిజనింగ్, సెన్సిటివ్ లిజనింగ్, ఎంపాథెటిక్ లిజనింగ్, ప్రొజెక్టివ్ లిజనింగ్, మార్జినల్ లిజనింగ్, ప్యాసివ్ లిజనింగ్ ఆర్ క్యాజువల్ లిజనింగ్, ఇవన్నీ దేనికి సంబంధించినటువంటివి, వాట్ ఆర్ ద టైప్స్ ఆర్ కైండ్స్ ఆఫ్ లిజనింగ్ స్కిల్స్ సంబంధించినటువంటివి. నెక్స్ట్ ఇది నేర్చుకున్నాం. నెక్స్ట్ వై ఈజ్ లిజనింగ్ ఇంపార్టెంట్, లిజనింగ్ అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్ అన్నటువంటి పాయింట్స్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హియరింగ్ అండ్ లిజనింగ్ అని చెప్పి నేర్చుకున్నాం. ఓకే డెఫినేషన్తో సహా. సో విత్ దిస్ 5 క్వశ్చన్స్, ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ యూనిట్ 1 లిజనింగ్ స్కిల్స్ అన్నటువంటివి అయితే కంప్లీట్ అయ్యాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ SS Bhushan's ఛానల్ అండ్ గాడ్ బ్లెస్ యూ.